2024 ఐపీఎల్‌కి సిక్స్త్ మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ పంజాబ్ బెంగుళూరులో మ్యాచ్ ఆడబోతున్నారు. చిన్నస్వామి పిచ్‌లో మ్యాచ్ అంటే మీ అందరికీ తెలిసిందే. మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందన్నది. అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించి ఫుల్ ప్రివ్యూ ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే ఖచ్చితంగా ఏ టీం గెలుస్తుందన్నది మీకు తెలిసిపోతుంది. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు, మనం వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ రావట్లేదు అని. అయితే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టుకుని ఉంటే వీడియో పెట్టగానే అప్డేట్ అయితే ఫాస్ట్ గా వచ్చేస్తుంది. కాబట్టి మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టుకుని ఉండండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఈ మ్యాచ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒక పక్క ఆర్సీబీ అయితే చెన్నై మీద మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. ఇంకో పక్క పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద మ్యాచ్ ని గెలిచి వస్తున్నారు. ఈ మ్యాచ్ జరగబోయేది చిన్నస్వామి పిచ్ బెంగళూరులో. మరి మొదటిగా పిచ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. చిన్నస్వామి పిచ్ అంటే ఆల్మోస్ట్ అది బ్యాటింగ్ పిచ్చే. అంటే ఎక్కువ శాతం ఈ పిచ్ ని బ్యాటింగ్ కి అనుకూలంగా తయారు చేస్తారు. బ్యాట్స్మెన్ ఈ పిచ్ లో సెట్ అయ్యాడు అంటే పెద్ద టోటల్ కొట్టడానికి అవకాశం ఉంటది. అలాగని పెద్ద టోటల్ చేసింగ్ చేసేటప్పుడు కష్టమేమి కాదు. ఈ పిచ్ లో ఎవరైతే మంచిగా హిట్టింగ్ చేయగలుగుతారో వాళ్లే మ్యాచ్ ని గెలుస్తారు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చేసింగ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఈ పిచ్ లో మొత్తం 88 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే 37 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిస్తే 47 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కంటే చేసింగ్ చేయడమే బెటర్. కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ ఎంచుకోవడం మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఈ పిచ్ లో 200+ స్కోర్నైనా చేసింగ్ చేసేయగలరు. కాబట్టి ఫస్ట్ బౌలింగ్ చేయడం మంచి ఆప్షన్ అని చెప్పాలి. చిన్నస్వామి పిచ్లో మ్యాచ్ అంటే 6లో వర్షమే అని చెప్పాలి. నేనైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు టీంలు ఐపీఎల్ మొత్తంలో 31 మ్యాచెస్ ఆడితే దానిలో ఆర్సీబీ 14 మ్యాచెస్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ 17 మ్యాచెస్ గెలిచారు. ఇంకా ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 226, ఇంకా పంజాబ్ కింగ్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 232. ఇంకా లో స్కోర్ అయితే ఆర్సీబీ 84, పంజాబ్ కింగ్స్ 88. ఇలా ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో అయితే ఆర్సీబీ మీద పంజాబ్ కింగ్స్ దే పైచేగా కనపడుతుంది. ఈ మ్యాచ్ కి సంబంధించి రెండు టీంల ప్లేయింగ్ 11 ఎలా ఉంటాయి అన్నది ఒకసారి మనం చూసుకుంటే మొదటిగా పంజాబ్ కింగ్స్ పాసిబుల్ ప్లేయింగ్ 11. వీళ్ళు ఎలాగూ లాస్ట్ మ్యాచ్ గెలిచారు కాబట్టి ఈసారి కూడా సేమ్ ప్లేయింగ్ 11 తో వస్తారు. ఓపెనర్స్ శిఖర్ ధావన్ ఇంకా బేర్స్ట్రో, నెంబర్ 3 శామ్ కరణ్, నెంబర్ 4 లివింగ్స్టన్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 శశాంక్ సింగ్, నెంబర్ 7 హర్ప్రీత్ బారర్, నెంబర్ 8 హర్షల్ పటేల్, నెంబర్ 9 రబాడా, నెంబర్ 10 రాహుల్ చహర్, ఇంకా నెంబర్ 11 హర్షదీప్ సింగ్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి ప్రేమ్సిమ్రాన్ సింగ్. ఓవరాల్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 అయితే సూపర్ గా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ స్ట్రాంగ్ గా కనపడుతుంది. బ్యాటింగ్ నుంచి స్పిన్ బౌలింగ్ అలాగే స్పీడ్ బౌలింగ్ దాకా డబుల్ స్ట్రాంగ్ గా ఉంది. అందుకే వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. ఓవరాల్ గా ఆన్ పేపర్ మీద పంజాబ్ కింగ్స్ కి మైనస్ అంటూ ఏమీ కనపడట్లేదు. వీళ్ళకి ఏదైనా చిన్న మైనస్ ఉందా అంటే నెంబర్ 7లో వచ్చే శశాంక్ సింగ్ ప్లేస్ ఒక్కటే. పంజాబ్ కింగ్స్ కి మిగతాదంతా స్ట్రాంగ్ గానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ పాసిబుల్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్ విరాట్ కోహ్లీ ఇంకా ఫేవ్ టు ప్లేసెస్. నెంబర్ 3లో రజత్ పడిదార్, నెంబర్ 4 మ్యాక్స్వెల్, నెంబర్ 5 కమ్రాన్ గ్రీన్, నెంబర్ 6 అనుజ్ రావత్, నెంబర్ 7 దినేష్ కార్తిక్, నెంబర్ 8 మయాంక్ డాగర్, నెంబర్ 9 కరణ్ శర్మ, నెంబర్ 10 మహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 రాసీ టోప్లీ. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి యష్ దయాల్. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి గల మెయిన్ రీజన్ అయితే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ లో ఉన్న ప్లేయర్స్ ఫెయిల్ అవడం వల్లనే. మిడిల్ ఆర్డర్ లో ఉన్న ఎవరు కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒకవేళ లాస్ట్ మ్యాచ్ వాళ్లే కానీ పర్ఫార్మెన్స్ చేసి ఉంటే 200+ స్కోర్ చేసేవాళ్ళు అప్పుడు కంఫర్టబుల్ గా మ్యాచ్ ని గెలవడానికి అవకాశం ఉండేది. జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి ఇక ముందు ఏం జరగబోతుందన్నది ఇంపార్టెంట్. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లోనైనా మిడిల్ ఆర్డర్ లో ఉన్న ప్లేయర్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటది. ఇక బౌలింగ్ లో కూడా చిన్న చిన్న చేంజెస్ చేయాలి. ఆ పిచ్ కి ఎవరైతే సెట్ అవుతారో ఆ ప్లేయర్ ని పెట్టాలి. మరి మ్యాచ్ లో ఆర్సీబీ గెలుస్తారా లేక పంజాబ్ గెలుస్తారా అంటే నేనైతే ఆర్సీబీ గెలుస్తారని చెప్తా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కేజీఎఫ్ పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి ఆకాశ్ ని ఈ మ్యాచ్ లో చూపిస్తారనుకుంటున్నా. అలాగని ఈ మ్యాచ్ వన్ సైడ్ మ్యాచ్ ఏముండదు. పోటాపోటీ మ్యాచ్ లో నేనైతే ఆర్సీబీ గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.